Hi everyone, welcome to Swati Sai channel. ఈరోజు మనము వెనిలా అండ్ చాక్లెట్ కాంబినేషన్ కేక్ చేసేద్దాం. 1 కప్ కర్డ్ తీసుకొని 3/4 ఆఫ్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా సరే అండి, సన్ఫ్లవర్ ఆర్ రిఫైన్ ఏదైనా సరే యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేయాలి బబుల్స్ లేకుండా. సో ఇక్కడ ఏంటంటే మీ ఇక్కడ 1 కప్ కర్డ్ కన్నా హాఫ్ కప్ కర్డ్ తీసుకొని హాఫ్ కప్ మిల్క్ కూడా తీసుకోవచ్చు, కాంబినేషన్ బాగుంటుంది. లేదంటే 3/4 ఆఫ్ కప్ మిల్క్కి 1 టేబుల్ స్పూన్ లెమన్ కూడా చేసుకొని దానికి 1/4 కప్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా ఎగ్తో చేయాలి అనుకున్నప్పుడు మీరు 2 ఎగ్స్కి హాఫ్ కప్ మిల్క్ సరిపోతుంది. అలాంటి కాంబినేషన్ చేసి కలిపేసుకొని ఇలా మిక్స్ చేయాలి. సో ఇంకోటి విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఆయిల్ వేసినప్పుడు మనము ఆయిల్ ఎక్కువగా అయినప్పుడు కేక్ అనేది చాలా స్పాంజీగా, మరీ ఎక్కువ స్పాంజీగా చాలా మెత్తగా వస్తుంది, అలా బాగుండదు కదా. సో అలా అని ఆయిల్ తక్కువగా పోస్తేనేమో గట్టిగా అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నెట్ పెట్టేసుకొని 1 కప్ మైదా, హాఫ్ కప్ షుగర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి నెట్ పట్టేసి మన డస్ట్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇలా జల్లెడబట్టాక కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేయండి. ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది గ్యాప్ లేకుండా, ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఇక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా స్లోగా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే బాగా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేయండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ఏ ప్యాన్లతో కేక్ చేయాలి అనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని చూసాను నేను దీంట్లో ఈ బౌల్ తీసుకొని ఫస్ట్ నెయ్యి మొత్తం బాగా పట్టించండి. ఆయిల్ కానీ గీ కానీ పట్టించాక ఇలా ఆయిల్కి మంచిగా బౌల్ మొత్తం చుట్టూలా సైడ్స్ కూడా బాగా పట్టించండి. ఇలా గ్రీస్ చేసుకున్నాక నేను ఇక్కడ టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా పిండి తీసుకొని ఇలా బౌల్కి మొత్తం చుట్టూ స్ప్రెడ్ చేస్తున్నామండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మిగిలిన ఆటని కింద పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకొని ట్యాప్ చేయడమే. సో మీకు ఎక్కువ క్వాంటిటీ కేక్ కావాలంటే ఎక్కువగా ఆట మనం స్టార్టింగ్లో ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం వేసేసుకున్నాక మనం ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ కొని ఉంటే గ్యాప్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకున్నామండి, లేదంటే మీరు ఇసుక కూడా వేసుకోవచ్చు శాండ్ ఉంటే. సో ఇక్కడ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేశాక మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బౌల్లో పెట్టేసి పక్కన పెట్టేసి ఇలా మనకు 25 to 30 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుంది. అంతలోపు మనము చాక్లెట్ ఫ్రోస్టింగ్ రెడీ చేసుకుందాం. దానికోసమేమో ఒక 1 కప్ చాక్లెట్ పౌడర్ అండ్ 1 కప్ అమూల్ క్రీమ్ అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, 2 అండ్ 3 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాం. షుగర్ పౌడర్ అయితే కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ అండ్ కార్న్ ఫ్లోర్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాం. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేయడమే. అక్కడ మనకు కేక్ బేకింగ్ అయ్యే వరకు ఈ చాక్లెట్ ఫ్లోర్ రెడీ చేసి పెట్టుకుందాం. ఇక్కడ మీకు చాలా ఎక్కువ బాగా మిక్స్ చేసుకొని చాక్లెట్నెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేయండి. మీ దగ్గర చాక్లెట్నెస్ ఎక్కువ లేకపోతే కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే చాక్లెట్ని గ్రేట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు షుగర్ క్రిస్టల్స్ అని మెల్ట్ అయ్యి కొంచెం బాగా మిక్స్ చేస్తున్నాం. మనకు మార్కెట్లో చాలా దొరుకుతాయండి చాక్లెట్ పౌడర్స్, కోకో పౌడర్స్, లేదంటే టైంకి లేకపోయినప్పుడు ఏదైనా యూస్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి దీన్ని పెట్టేసి బాగా మిక్స్ లో ఫ్లేమ్లోనే పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేస్తూ ఉండండి. చూసారా ఇక్కడ ఉన్న మనము షుగర్ వేసాం కాబట్టి కొంతమంది షుగర్ పౌడర్ వేస్తే మాత్రం ఏం పర్వాలేదు. షుగర్ వేసే వాళ్ళు మాత్రం ఆ షుగర్ మెల్ట్ అయ్యి మనకు అయ్యేసరికి చూసారా కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది. చూసారా ఎలా అయిందో, ఇలా అవుతుందన్నమాట. మనకు రాయడానికి అయితేనేమో మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది, కానీ మనము కేక్ మీద పోయడానికి ఇలా చుట్టుపక్కల మొత్తం కేక్ మీద స్ప్రెడ్ చేయడానికి కాబట్టి కొంచెం మనకి వాటర్ టైప్ ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇక్కడ మనకు కాచి చల్లార్చిన మనకు కేక్ మీద ఈ చాక్లెట్ ఫ్రోస్టింగ్ పోస్ట్ వాటర్ లాగా పడాలి అనుకుంటే మాత్రము, వాటర్ డ్రాప్ లాగా రావాలి అనుకుంటే ఇలా కొన్ని పాలు కాచి చల్లార్చిన పాలను మిక్స్ చేయండి.
ఇలా బాగా మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండండి. లేదంటే మీకు రాయడానికి అయితే మాత్రం కేక్ మీద రాయడానికి అయితే మాత్రం ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు పాలు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. సో పాలు మిక్స్ చేశాక మనం ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండడం వల్ల ఇలా మనం మిల్క్ యాడ్ చేశాక కూడా బాగా స్టిచ్ చేస్తుంటారు, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు సో బాగా స్టిచ్ చేస్తూ ఉండాలి. ఇది ఇంతసేపు మనం కేక్ ఎలా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ ఒక చిన్న టూత్ పిక్ కానీ నైఫ్ని కానీ ప్రెస్ చేసి చూడండి. అక్కడ మనకు ఆట అంటనట్టు అవుతే మనకు కేక్ రెడీ అయిపోయినట్టు. ఇక్కడ మనకు అంటట్లేదు, కేక్ రెడీ. సో రెడీ అయిన కేక్ని ఇలా వీడియోలో చూపించినట్టుగా సైడ్స్కి ఎడ్జెస్ రౌండ్గా కట్ చేసి దాని మీద లిడ్ పెట్టి రివర్స్లో రిటర్న్ చేసి ట్యాప్ చేయండి. రివర్స్ చేసి ట్యాప్ చేయండి. కేక్ ఈజీగా మనకు బయటికి వచ్చేస్తుంది. చూసారా అలా బయటకు వచ్చిందని మేము 2 లేయర్స్లా కట్ చేసుకున్నాం. మనకు కేక్ ఒక క్వాంటిటీని బట్టి మనం 2-3 లేయర్స్లా కట్ చేసుకోవచ్చు. దానికోసం మనకి ఇప్పుడు సిరప్ కావాలి, షుగర్ సిరప్. దానికోసం ఇక్కడ మనము 2 టేబుల్ స్పూన్స్ షుగర్కి 4 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేస్తాం. ఇలా వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ లాగా స్టవ్ మీద పెట్టి షుగర్ సిరప్ రెడీ చేసేసుకోండి. సో ఇలా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని అలా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఇలా ఫస్ట్ కింద ఉన్న లేయర్ పైన మేము ఫస్ట్ స్ప్రెడ్ చేస్తున్నాము. మనం 2 లేయర్స్ మీదను మనం ఇలా షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ అనే చేసుకోవచ్చు, లేదా ప్రెస్ అని చేసుకోండి. ఒకటి ఏంటంటే ఎక్కువగా షుగర్ ఇష్టపడే వాళ్ళు, తీపితనం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇలా ఎక్కువగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ని ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు అక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్స్ ఫస్ట్ తీసుకొచ్చి దీనిపైన ఓవరాల్గా అప్లై చేసుకోవాలి. దీనిపైన స్లోగా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా స్పూన్తో కానివ్వండి, స్పాచులాతో కానివ్వండి, ఈజీగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పైన ఇంకొక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని కూడా ఇంకో లేయర్ని కూడా వీడియోలో చూపించినట్టుగా పెట్టేసి ఇలా చాక్లెట్ ఫ్రోస్టింగ్ వేసే ముందు మనం ఏంటంటే ఈ పెట్టగానే ముందు కొంచెం ఎక్కువగా స్వీట్నెస్ ఇష్టపడే వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ ఫోర్స్ ఇట్లా నైఫ్ తోటి ఇలా ప్రెస్ చేసినట్టు చేసి షుగర్ సిరప్ని యాడ్ చేసుకున్నాక ఇలా మనం చాక్లెట్ని డెకరేట్ చేసుకోవచ్చు. డెకరేట్ చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి ఓవరాల్గా కేక్ మీద మొత్తం. మీకు ఎలా నచ్చితే అలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చూసారు వీడియోలో చూపించినట్టుగా మీరు స్పాచులాతో కానివ్వండి, నైఫ్తో కానివ్వండి, స్పూన్తో కానివ్వండి, దేంతోనైనా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఓవరాల్గా మీకు నచ్చినట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా మాకు ఓవరాల్గా ఇలా వచ్చింది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దానికి మేము క్రీమ్తో హోమ్ మేడ్ కేక్ అని రాసాం. సో ఇదండి. సో మనం బర్త్డేస్ కానివ్వండి, యానివర్సరీస్ కానివ్వండి, సచ్ మెమొరబుల్ ఈవెంట్స్కి, అకేషన్స్కి బయటికి వెళ్ళకుండా ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే రెడీ చేసుకునే ఈజీయెస్ట్ అండ్ సింప్లెస్ట్ కేక్ అనమాట. ఇంకా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో చాలా బాగా చేసుకోవచ్చు కదా. సో ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ క్లిక్ ఆన్ ది లైక్ బటన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇక్కడ మేము ఫైనల్గా ఏం చేసామంటే పొమోగ్రానేట్స్ తీసుకొని డెకరేట్ చేసుకుందాం. సో ఇలా చేసిన తర్వాత చాలా చాలా కలర్ఫుల్గా, చాలా క్యూట్ అండ్ నైస్గా ఉందండి. చూడడానికి అయితే యమ్మీ యమ్మీ. ఫైన్ ఇప్పుడు కట్ చేసి అందరికీ కట్ చేసాక చిన్న పీస్ చేసి చూపిద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అందరం పీసెస్ కట్ చేసాం. చూడండి, వావ్, ఇట్స్ టూ యమ్మీ రైట్. చాలా బాగుంది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.